2025 అయిపోయి 2026కి వచ్చాం. 2026లో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతోంది? కేసీఆర్, రేవంత్ రెడ్డి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి 2026? 2026 సంవత్సరం అంటే మామూలుగా చెప్పాలి అంటే నేను ఇంతకుముందు కూడా చెప్పా. ఇంకొక 2, 3 నెలలు మాత్రమే కొంచెం మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కొంత ఇబ్బంది సమయం. బట్ తర్వాత తనని పట్టుకోవడం ఎవడి వల్ల కాదు. ఖచ్చితంగా ఆ ప్రభావం కనబడుతుంది. తనకి ఇంకొక దరిమిలా 2 సంవత్సరాల పాటు ఉన్న యోగం మంచి యోగం ఉంది. ఇంకా 2 ఏళ్ల పాటు బ్రహ్మాండంగా ఉంది. 2 నెలలు దాటితే మాత్రం ఇక దాన్ని అసలు ఎవరు ఊహించలేరు. చాలామంది నేను చెప్పాను అప్పుడు మన దాంట్లో ఒక 14, 16 నెలలు మాత్రం నెలకో ఇష్యూ చొప్పున ఏదో ఒక తలకాయ నొప్పి ఉంటుంది, విపరీతమైన ప్రయాణాలు ఉంటాయి ఢిల్లీకి, ఎన్నో రకాల విధానాల్లో తను ఫేస్ చేయాల్సి వస్తుందని ఆనాడే చెప్పా. వ్యతిరేకత కూడా బాగానే ఉంది, అప్పట్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంకొక 2 నెలల తర్వాత నుంచి వ్యతిరేకత కూడా స్నేహభావంగా మారుతుంది. ఎవరైతే వ్యతిరేకిస్తారో, ఎవరైతే కొంచెం పెదవి విరుస్తారో వాళ్ళ నాయకులే, వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ దగ్గర ఉండేవాళ్లే వీళ్ళు కూడా స్నేహభావంతో మరింత బలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. 5 ఏళ్ల పాటు ఉంటుందా ప్రభుత్వం? ఇంకెంత అయిపోయిందిగా, 28 వరకే కదా. మా ప్రభుత్వం మారదు నాన్న, ప్రభుత్వం పొరపాటున కూడా మారదు. ఇంకో 2-3 నెలల తర్వాత ఇక తిరుగుంటుందా? రేవంత్ రెడ్డి అనబడే ఒక వ్యక్తి యొక్క బలాన్ని ఎవరు ఊహించలేరు. ఆ బలం అంతగా బాగా పుంజుకుంటుంది. మాజీ సీఎం కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం, కొంచెం ఇబ్బంది సమయం, కొంచెం ఫేస్ చేయాల్సి వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్ ఊహించని విధంగా. తద్వారా కొంత ఈ ప్రత్యేకించి ప్రస్తుతం జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత మాత్రం కేసీఆర్కైనా కేటీఆర్కైనా మానసికమైన ఒక ఒత్తిడి, అలాగే శారీరకమైన ఒత్తిడి, ఆరోగ్యపరమైన ఒత్తిడి ఖచ్చితంగా ఉంటాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ఉంది, కాళేశ్వరం ఉంది, అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల దర్యాప్తులో వేగం పెరుగుతుంది అనే సమాచారం వస్తుంది. ఎన్ని జరిగినా ఏం జరిగినా అక్కడ ఉన్నది కేసీఆర్. ఓకే, ఇప్పుడు ఇవాళ తెలంగాణ అనేది ఒక రాష్ట్రం ఉండడానికి కారణం ఎవరు? కేసీఆర్. సో తెలంగాణ తీసుకొచ్చిన మనిషికి ఏవైతే ఆపాదిచ్చి ఇలా చేశారు అలా చేశారు అని ఎన్నో విధాల కేసులు పెట్టి ఈ రకమైన స్థితి తీసుకొచ్చారో అది శాశ్వతం కాదు. సింహం ఒక అడుగు వెనక్కి వేసింది అంటే భయపడిందని కాదు, 10 అడుగులు ముందుకు దూకుతుంది అని ఆలోచించుకోవాలి, అర్థం చేసుకోవాలి. మీ మాధ్యమం ద్వారా నేను చెప్పేది అదే. కేసీఆర్ బయటకు వచ్చారు కదా, బయటకు వచ్చి ఇకపై సభలు పెడతాం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద వరుసగా రాజకీయ ప్రణాళిక ఏదైతే తాను అవలంబించబోతుండడం జరుగుతోందో అది మరో తెలంగాణ ఉద్యమమా అనే విధమైన ఆలోచనలు తెప్పిస్తుంది తెలంగాణ ప్రజలకి. జరుగుతాయి. తాను అందుబాటులో లేకపోయినా 4 గోడల మధ్యలోనే ఉన్నా, అర్థం చేసుకో, 4 గోడల మధ్యలోనే ఉన్నా ఉద్యమం లాగా ఈ తెలంగాణలో జరిగేటటువంటి సభలు కానీ సభా స్థానాలు కానీ ఇవన్నీ కూడా ఆనాటి రోజులు బాగా గుర్తు చేస్తాయి. ఆయనే ప్రత్యక్షంగా వస్తాం, ప్రజా ఉద్యమంలో ఉంటారు, వరుసగా సభలు ప్లాన్ చేస్తామని. 7 నుంచి 9 వరకు జరుగుతాయి నాన్న, చాలా భారీగా జరుగుతాయి. జనసందోహం కూడా అంటే సహజంగా నాయకులు, వాళ్ళ లోకల్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో అందరితో కలిసి మమేకమై ఈ సభలు నిర్వహిస్తారు. అది ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఎవరైనా చేస్తారు కదా. బట్ వాలంటీర్గా వెళ్ళే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రభావం చూస్తారంతా. ప్రత్యేకించి నల్గొండ, మిర్యాలగూడ, పాలమూరు, సంగారెడ్డి, హైదరాబాదు, తర్వాత కరీంనగర్ సైడు కొంచెం ఆ ప్రభావం బాగా కనబడుతుంది. కేసీఆర్కు సంబంధించి అసెంబ్లీకి వస్తారా రారా అనే ఒక చర్చ జరిగింది. సమావేశాలే మొదటి రోజు వచ్చి వెళ్ళిపోయారు, రేవంత్ నమస్కారం చేశారు. ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద కొన్ని కామెంట్ చేసి ఉరిదీయాలి అది అని మళ్ళీ వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేసి అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు. ఎందుకు ఇది నడుస్తుంది? కేసీఆర్ అసలు ఈ ఉన్న 5 ఏళ్ళ అంటే ఇప్పుడు 2 ఏళ్ళు గడిచిపోయి మిగతా 3 ఏళ్ల కాలంలో కూడా ఇలాగే అసెంబ్లీకి మొదటి రోజు వచ్చి వెళ్ళిపోతారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా, హాజరు గారా? ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి మర్యాదపూర్వకంగా అనుకోవచ్చు, ప్రారంభ దశ కావచ్చు, ఇంకోటి కావచ్చు, సంతకం పెట్టాలి కాబట్టి ఖచ్చితంగా రావాలి, వచ్చారు, వెళ్ళారు. ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా ఎవరికి నష్టం లేదుగా.
కానీ ఇక్కడ నుంచి రావాలి, మీరు పెద్దలు ఉండాలని చెప్పి అవును. అంటారు కదా ఎవరంటున్నారు? కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్ వాళ్ళు అంట. అది పాలక పక్షం ఎప్పుడు అడుగుతుంది, మీరు ఎందుకు రారు, మీరు ఎందుకు ఉండరు, మీరు ఎందుకు చర్చించరు అని అడుగుతుంది. అది వాళ్ళ విధానం. ప్రతిపక్షం వాళ్ళు ఏంటి, మేము జాలే మీకు అని వీళ్ళ విధానం. ఇప్పుడు కేసీఆర్ గారికి ఏ రకమైన అగౌరవం కలగకూడదని, అమర్యాద జరగకూడదని, ఎవరు పడితే వాళ్ళు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే భాష పరమ నీచంగా ఉందని, ఇలా కొన్ని కారణాల దృష్ట్యా ఏ రకమైనటువంటి అల్లర్లకు కానీ గొడవలకు కానీ దారి తీయకూడదు అనే క్రమంలో ఆలోచించి ఉండొచ్చుగా. ఇప్పుడు రానున్న విధానంలో గడచిన కొంతకాలంగా భాష ఏదైతే ఉందో అది వాళ్ళ విద్యార్హత, వాళ్ళ విజ్ఞానం, వాళ్ళ జ్ఞానం అన్నీ మరిచిపోయి మాట్లాడడం అనేది జరుగుతోంది. అదే అందరూ ప్రజలంతా చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, యువకులు చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ఒక్కసారి ఆలోచించాలంతా. ఇప్పుడు నేనా మామూలు అతి సాధారణమైన వ్యక్తిని, చిన్నవాడిని, నేను ఎవరిని విమర్శించేంత ఇది నాకు లేదు. కాకపోతే నేనేంటంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. రాజకీయ పరిధిలో చూసుకుంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం. ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా వారి వారి విధానాల్ని, వారికి ఉన్న స్థానాల్ని, వారికి ఉన్న అర్హతల్ని ప్రతి ఒక్కటిని బాహ్య ప్రపంచంలో రాష్ట్ర ప్రజలకి ఒక ఆదర్శప్రాయంగా ఉండాలి, ఒక మార్గదర్శకంగా ఉండాలి. కానీ ఇప్పుడు అవన్నీ ఏం జరగట్లా అంతే. కాబట్టి ఇలా ఇప్పుడు తిట్టుకోవడానికి, అరుచుకోవడానికి అసెంబ్లీ ఎందుకు రావాలి, వస్తే ఎందుకు కూర్చోవాలి? ఒక చర్చ, ఒక విధానం, దాని మీద ఒక ఆలోచన, ఇలాంటి వాటి మీద జరిగితే పర్లేదు. లేదనుకో అక్కడ ఏపీలో ఏం జరుగుతోంది, అందరూ వస్తున్నారు, పేపర్ పట్టుకు చదువుతున్నారు, అంతా అయిపోతుంది, ఎవరి దారిని వాళ్ళు పోతున్నారు. ఇక్కడ అదే చేయొచ్చు. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ బతకాలంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, కేసీఆర్ ను రేవంత్ రెడ్డి తిట్టడం కూడా తప్పు, అలా తిట్టకూడదు అని చెప్పి కూడా రేవంత్ రెడ్డిపై కూడా విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డిపై ఆగ్రహం. కానీ కవిత రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది 2026? ఇప్పుడు జనం జాగృతి బాట అని చెప్పి జిల్లాలో పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు కవితమ్మని ఎప్పుడు కేసీఆర్ బిడ్డగానే చూస్తారు, ఇండివిజువల్ లీడర్గా చూడరు. నీకు అర్థమైందా? ఎంపీగా గెలిచిన, ఎమ్మెల్యేగా గెలిచిన మా కేసీఆర్ బిడ్డే అంటారు. ఆ ట్యాగ్ లేకుండా మాట్లాడతారు ఎవరన్నా? మాట్లాడే అవకాశం ఉందా? లేదు. సో అక్కడ విషయం ఏంటంటే కవితమ్మ ఎలా తను ప్రజెంట్ చేసుకోవాలో, ఎలా 10 మందిలో ఉండాలో, ఏ రకమైనటువంటి ప్రాచుర్యానికి అంకురార్పణ చేయాలో అదే చేసింది, అదే చేస్తోంది. రాజకీయ పరంగా నాకు సంబంధం లేదు, కానీ నేను నా తండ్రి బిడ్డని, నా తండ్రి క్షేమం నేను కోరుకుంటా, నా తండ్రి చెప్పిందని నేను ఆచరిస్తా, నా కుటుంబ పరంగా నేను ఎప్పుడూ ఆ ఇంటి బిడ్డనే అని చెప్పింది, క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు కవితమ్మ తానుగా ఎదగడంలో తప్పే ఉంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది, ఆ టైం వచ్చేంత వరకు యుద్ధం తప్పదు. హరీష్ రావుపై విమర్శలు చేస్తుంది కానీ కేసీఆర్ పై విమర్శలు చేయకుండా కేసీఆర్ ను వైపు అది వాళ్ళ కుటుంబ విధానం, కుటుంబ చర్చ, దాని గురించి మనం మాట్లాడడంలో అర్థం లేదు. ఎన్ని మాట్లాడినా హరీష్ రావు మాట్లాడట్లా, ఎన్ని మాట్లాడినా హరీష్ రావు మాట్లాడట్లా, ఎన్ని మాట్లాడినా కేటీఆర్ కూడా ఏం మాట్లాడట్లా. ఎందుకు అంటే ఇంటి పోరు ఇంతింత కాదయా అని ఒక సామెత ఉంది. అది కుటుంబానికి సంబంధించింది. దాని గురించి బాహ్యంగా వచ్చి అందరూ మాట్లాడడం ఎందుకని ఆలోచించి ఉండొచ్చుగా. ఏదేమైనా ఆ ఇంటి బిడ్డే, ఆ ఇంటి ఆడపడిచే, రేపు రాఖీ పండగకి రాఖీ కట్టాలి, పసుపు కుంకాన్ని పుట్టింటికి వెళ్ళాలి, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంతకుముందు కవితమ్మ తప్ప ఎవరూ కనబడలా. ఇప్పుడు కవితమ్మ, అత్తింటి వారు, భర్త అందరూ మొత్తం లైవ్లోకి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది అందరినీ చూస్తే. సో లెట్ హర్ ఫైట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఖచ్చితంగా తను యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి ప్రణాళికని తన కార్యకర్తలతో, తన నాయకులతో, తన దగ్గరకు వచ్చే నాయకులతో ఒక ప్రణాళికాబద్ధంగా తండ్రి సలహాలతో ముందుకెళ్తుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే అలానే చేస్తోందని. కేసీఆర్ సలహాలతోనే ముందుకెళ్తుంది. ఖచ్చితంగా జీవితంలో ఎదగాలి అంటే తండ్రి ఆదరణ కావాలి. పార్టీలకు అనవసరం అది బీఆర్ఎస్, ఇది జాగృతి, ఇవి కాదు. తెలంగాణలో రాష్ట్రంలో అది బీఆర్ఎస్, ఇది తెలంగాణ జాగృతి, పార్టీలకు సంబంధం లేదు. తండ్రి సలహా తీసుకోవడం తప్పే ఉంది బిడ్డ, అంతే.